ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లా అధికారులచే గచ్చిరోలిలో సమావేశం. మావోయిస్టుల కదలికల సమాచారం సరిహద్దుల రాష్ట్రాల అధికారులు పరస్పరం పంచుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. మంచిర్యాల పట్టణంలో వైభవంగా వైభవ్ జ్యువెలరీ. జిల్లా కేంద్రంలో తెలుగు రాష్ట్రాల్లో వైభవ్ వారి 15వ జ్యువెలరీ షోరూం ప్రారంభం. ప్రజలకు స్వేచ్ఛాయుత ఓటు హక్కు భరోసానిస్తూ బెల్లంపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం పాత బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కేంద్ర బలగాలతో భారీ ర్యాలీ. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో శనివారం గచ్చిరోలి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెలికాప్టర్లో వెళ్లి 3 రాష్ట్రాల పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎన్నికల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందని, మావోయిస్టుల కదలికల సమాచారం పరస్పరం 3 రాష్ట్రాల అధికారులు పంచుకోవాలని, ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు రాష్ట్రాల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని తెలిపారు. సమస్యాత్మకమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్బీడబ్ల్యూ వారెంట్ల విషయంలో 3 రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్, భూపాలపల్లి ఎస్పీలు, మంచిర్యాల డీసీపీలు హాజరు కాగా జగదీష్ ఎన్మీనా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గచ్చిరోలి నీలోత్పల్, గచ్చిరోలి ఎస్పీ నిఖిల్ పింగళి, ఎస్పీ గొంగియా కిరణ్ ఖరే, గచ్చిరోలి అడ్మిన్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పట్టణంలో ఆదివారం వైభవ్ జ్యువెలరీకి చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే 15వది, తెలంగాణలో 3వది మంచిర్యాల వైభవ్ జ్యువెలరీ షాప్ను గంగారెడ్డి రోడ్ వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ప్రారంభించడం జరిగింది. ఈ జ్యువెలరీ షోరూంను సర్వోదయ హాస్పిటల్కి చెందిన డాక్టర్ కె విష్ణువర్ధన్ రావు ప్రారంభించగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తొగరి సుధాకర్, నల్ల వెంకట నారాయణలు జ్యోతి ప్రజ్వలన చేయగా మొట్టమొదటిగా అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ఎండీ గుర్రాల శ్రీధర్ జ్యువెలరీ ఖరీదు చేసి మొదటి కొనుగోలుదారుగా నిలిచారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజింగ్ మార్కెటింగ్ జె రఘునాథ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో వైభవ్ జ్యువెలరీ షోరూంలు 15 ఉండగా కోస్తాంధ్రలో 12, తెలంగాణలో ఇదివరకే 2 ఉండగా మంచిర్యాలలో 3వ షోరూంను ప్రారంభించడం జరిగిందన్నారు. జ్యువెలరీ కొనుగోలుదారులు నమ్మకంగా వైభవ్ జ్యువెలరీలో ఖరీదు చేయవచ్చని, 3000 విలువైన వస్తువు నుంచి అతి ఖరీదైన నగల వరకు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థల సీఎండీ భారత్ మల్లిక రత్నకుమారి, గ్రంథి సిఓఓ గుంట్ల రాకల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి వెంకటేష్, ఎండీ వైభవ్ జ్యువెలరీస్ ఏలూరు అమరేంద్ర గ్రంథి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. మా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ బంగారు ఆభరణాలు, మీకు కావలసిన వెండి వస్తువులు అన్నింటినీ అందించే దాంతోపాటు డైమండ్స్ని కూడా ప్రత్యేకంగా ఈ రోజున మేము మీకు అందరికీ అందించడానికి ఈ మంచిర్యాలకి ఇచ్చేసాము. దీంతోపాటు మీకు కావలసిన డిజైన్ సృజనాత్మకతో అంటే మీకు కావాల్సిన విధంగా మీరు ఎలాంటి ఆలోచనతో అయితే ఉంటారో అలాంటి ఆలోచనతో మేము ఈ బంగారు ఆభరణాన్ని మీకు తయారు చేసి ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాము. ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసి ఈ మంచిర్యాల ప్రజలందరూ మా వైభవ్ ఫ్యామిలీ స్టోర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ద మీడియా పీపుల్ అండ్ సపోర్ట్ ద పీపుల్ అండ్ మంచిర్యాల పీపుల్. థ్యాంక్ యూ. సో లిస్ట్ అయిన తర్వాత ఈ యొక్క రెండవ షోరూమ్ మనము మంచిర్యాలలో ఓపెన్ చేస్తాం. సో మనం లిస్ట్ అయినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్వెస్టర్స్కి కానీ అందరికీ. సో అదేవిధంగా మనం మంచిర్యాలలో కూడా కస్టమర్స్ నుండి కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరందరూ దయచేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి జ్యువెలరీ అంటే అనేది ప్రీమియం అనే కాకుండా మన దగ్గర 2,000-3,000 రూపాయల నుండి ఆభరణాలు ఉంటాయి. డిస్కౌంట్స్ కానీ ఎనీథింగ్ ఇది వెరీ జెన్యూన్. ప్రైసింగ్ కానీ ఎక్కడున్నా మీరు ఆన్లైన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ అనేది ఎటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలనేది మనం అనుకుంటున్నాం. సో అదేవిధంగా అన్ని వెరైటీలు, అన్ని కైండ్ ఆఫ్ సెక్టర్స్, అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్కి మనం అందించే విధంగా మనము డిజైన్స్ అయితే పెట్టడం జరిగింది. వైభవ్ జ్యువెలర్స్ మెయిన్లీ వీఆర్ నోన్ ఫర్ ఆర్ డిజైన్స్ అండ్ వర్క్మెన్షిప్. సో మనం డిఫరెంట్ వర్కర్స్ కానీ మన వెండర్స్ కానీ డిఫరెంట్ ప్రాంతాలు ఇండియాలో చూసుకొని ఇంకొక మేజర్ థింగ్ మనం ఏంటంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలోనే 100% ఎంప్లాయ్మెంట్ అక్కడే తీసుకోవాలనేదే మనం ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా మంచిర్యాలలో కూడా లోకల్గానే ఇక్కడే తీసుకొని వీళ్ళే ట్రైన్ చేసి వీళ్ళే మనము నెక్స్ట్ దానికి తీసుకెళ్లాలని మనకు వచ్చేసిన ప్రెస్ కానీ అందరికీ కానీ చాలా థ్యాంక్స్. పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో పోలీసు కేంద్ర బలగాలు పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలక్ స్టేడియం వద్ద ఏసీపీ రవికుమార్ ప్రారంభించారు. కేంద్ర సాయుధ బలగాలతో నిర్వహించిన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కాంటా చౌరస్తా, కాల్టెక్స్ మీద రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు దేవయ్య, అఫ్జలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి గుండెకాయగా చెప్పబడుతున్న సిరుల తల్లి సింగరేణికి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది? ఈ సంస్థ కష్టాలకు కారకులెవరు అనే ప్రశ్న నేడు సర్వత్రా వినిపిస్తుంది.
భారతదేశంలో బొగ్గు పరిశ్రమ అత్యంత కీలకమైనదేనని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం నిర్ణయించిన ఉత్పత్తి సాధిస్తూ వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి కంపెనీ కూడా తెలంగాణకు కీలకంగానే పేర్కొనవచ్చు. ఈ సంస్థలో ఒకప్పుడు 1,16,000 మంది కార్మికులు పనిచేస్తూ 56 బొగ్గు గనులు, 4 ఓపెన్ కాస్ట్లుగా ఉన్న సింగరేణి కాస్త ప్రపంచీకరణ, సరళీకరణ, ఇంటర్మీడియట్ టెక్నాలజీ పేరుతో ఈ సంస్థకు 98 నుండి గ్రహణం మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థ నుండి వేల కోట్ల రూపాయలు సెస్ రూపేణా తీసుకోవడమే తప్ప నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదు. నూతన గనులకు బడ్జెట్ కేటాయించకుండా ఈ సంస్థను అధోగతి పాలు చేసింది పాలకులేనని చెప్పుకోవచ్చు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులు మాత్రం నిరంతరం వాళ్ల విధులు వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది అధికారుల తప్పుడు విధానాలు, లోపభూయిష్టమైన నిర్ణయాలు చేసి వేల కోట్ల రూపాయలు దుబారా చేయడం సింగరేణి అధికారులకు పరిపాటిగా మారింది. దానివల్ల సంస్థకు తీవ్రమైన నష్టాలు సంభవించిన మాట వాస్తవం. ఉదాహరణకు గోదావరికని ప్రాంతంలో 2 గనుల్లో అతిపెద్ద ప్రమాదాలు అధికారుల తప్పిదాల వల్లే జరిగాయనే నిజం అందరికీ తెలుసు. విచారణల పేరుతో సంవత్సరాల పాటు కాలయాపన చేయడం, చివరికి మసిపూసి మారేడుకాయ చేసి ఆ అధికారుల తప్పేమీ లేదని తేల్చి ప్రమోషన్ల పేరుతో తప్పు చేసిన అధికారులకే ప్రమోషన్లు ఇచ్చి సింగరేణి సంస్థ ఆస్తులను దోచుకోవడానికి అవకాశాలు కల్పించడం ఈ సంస్థలో మామూలైపోయింది. ఈ సంస్థ బాగోగులు చూడటానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఐఏఎస్ అధికారిని బదిలీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పేరుతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంస్థ వనరుల మీద కన్నేసిన పాలకులు సింగరేణికి సంబంధించిన ఆర్థిక వనరులను సునాయాసంగా దోచుకోవడానికి వీలు కల్పించుకుని అనుకూలమైన ఐఏఎస్ అధికారి C&MDని వినియోగించి సింగరేణికి రావాల్సిన విద్యుత్ బకాయిలను ప్రభుత్వం ద్వారా చెల్లించడానికి మొగ్గు చూపకపోగా ఈ సంస్థ వనరులను అదనంగా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకున్న చరిత్ర ఈ సంస్థలో కొనసాగి మిగులు బడ్జెట్గా ఉన్న సింగరేణి కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్లు పాలకులు, అధికారులు కలిసి సిరుల తల్లి సింగరేణి అని చెప్పబడే ఈ బొగ్గు పరిశ్రమలు ఇవాళ చేయించడానికి పాలకులయ్యారు. ప్రస్తుతం సింగరేణిలో 39,000 మంది కార్మికులు మాత్రమే మిగిలారు. కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ పేరు మీద 30,000 పైచిలుకు కార్మికులు కూడా ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీళ్లకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికులను సైతం శ్రమదోపిడికి గురిచేస్తూ ప్రభుత్వ పెద్దలు, సింగరేణి అధికారులు యథేచ్ఛగా నియమ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టానురీతిగా వ్యవహరించి వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ అధికారుల మీద కూడా ఎలాంటి చర్యలు ఈ సంస్థలో ఉండవు. డీజిల్ కుంభకోణాలు, మట్టి తీత పేరు కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు అదనపు చెల్లింపులు చేస్తూ అధికారులు వాళ్లకొచ్చే జీతాల కంటే బయటి సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పటికీ ఏ ఒక్క అధికారిని కూడా సింగరేణి సంస్థ డిస్మిస్ చేయలేదంటే స్వార్థపర శక్తులకు సిరుల తరలి సింగరేణి ఎంతటి రక్షణ కవచంగా నిలిచిందో స్పష్టంగా అర్థమవుతుంది. గెలిచిన సంఘాల పేరుతో రోజు సంస్థ పరంగా ఒక 100 మంది వరకు గెలిచిన సంఘాల నాయకులు ఫ్రీ మస్టర్లు పొందుతూ సంస్థను ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోయేలా ప్రభుత్వ పాలకులు ఈ సంస్థ అధికారులు ప్రోత్సహిస్తుంటే ఒక్కో కార్మికునికి ప్రతి నెల సుమారు 1,00,000 రూపాయల వేతనాలు ఉచితంగా ఇచ్చే సంస్థగా సింగరేణికి గొప్ప పేరు ఉంది. ఈ భారమంతా భరిస్తూనే సింగరేణి సిరుల తల్లిగా విరాజిల్లుతున్నది. దీనికి కారణం కంపెనీలో పనిచేస్తున్న శ్రమజీవులైన కార్మికులదే. కానీ మన సంస్థను దివాలా తీయిస్తున్న అధికారులది, పాలకులది కానే కాదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడే తప్పుడు అధికారులను, రోజు ఫ్రీ మస్టర్లతో ఊరేగుతున్న కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న గెలిచిన సంఘాల నాయకులను ఆపగలిగితే సింగరేణికి ప్రతి నెల 2-3 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి తల్లి పుణ్యమా అని కొలుస్తున్న కార్మికులు భావిస్తున్నారు. ఈ సంస్థలో అవసరం లేని అధికారులు ఎంతో మంది లక్షలాది రూపాయలు వేతనాలు పొందుతూ వాళ్ల ఆఫీసుల పేరు మీద, వాహనాల పేరు మీద, కమిషన్ల పేరు మీద లక్షలాది రూపాయలు దోచుకోవడానికి అవకాశాలున్న సెక్షన్లు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా కొంతమేరకైనా కంట్రోల్ చేస్తే కొన్ని కోట్లు లాభం చేకూర్చి నూతన గనులకు సింగరేణి సంస్థ వెచ్చించాలని పాత కార్మికులు వాపోతున్నారు. లంచాలకు మరిగి కోట్లాది ఆస్తులు సంపాదించిన సింగరేణి అధికారుల మీద, నాయకుల మీద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తే అసలు నిజాలేంటో బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ప్రభుత్వ అధికారుల మీద లంచాలు తీసుకుంటున్నారని దాడులు చేసే ఏసీబీ అధికారులకు సింగరేణి కార్మికులను లంచాల రూపంలో దోచుకు తింటున్న ఈ ఆంబోతులు కనబడటం లేదా అని కార్మికులు గుసగుసలాడుకుంటున్నారు. ఆస్తులు కూడా పెట్టినోళ్లను అదుపు చేస్తే వీళ్లని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్న ఎంతో మందికి గుణపాఠం అవుతుందని సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు. పాలకవర్గం ఏ విధంగా స్పందిస్తుందో మరి.
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 55వ వార్షిక దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆటలు, పాటలు, వారి ఉపన్యాసాలతో వీక్షకులను విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మంచిర్యాల జిల్లా శిశుమందిర్ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్, జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడారు. శిశు మందిరాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, యోగా, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందే విధానాలను నేర్పిస్తుందని తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద బయటి వ్యక్తులకు కూడా ఇచ్చే మర్యాదను, సంస్కృతిని, సమానత్వాన్ని, దేశభక్తిని ఉపాధ్యాయులు శిశు మందిరాల్లో విద్యార్థులకు విద్యతో పాటు బోధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి దహగాం గోవిందరావు, పాఠశాల కార్యదర్శి కోడిప్యాక విద్యాసాగర్, సమితి కార్యదర్శి మద్దెల శ్రీనివాస్, కోశాధికారి పుల్లూరు వెంకటేష్, పూర్వ విద్యార్థి కార్యదర్శి బాల సంతోష్, దాసరి జ్యోతి, సజ్జనప్ సంతోష్, రాజులాల్ యాదవ్, కమిటీ సభ్యులు నల్మా సంతోష్, కమల్ కిషోర్ లాహోటి, బాలప్రసాద్, ప్రిన్సిపల్ నాగేష్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. How are you, man? What are you doing? Writing, Write neatly, bro, okay? Oh, hi, Emma. Nice hairstyle. You have so much peta misalu. Wow, golden color. Give me. What is foot? You have to do some exercise, okay? I will come you later, man. Chitra utta okasari. Hey, Emma, let's go to some party, man. Let's go. Badla, వెంటనే ఈ పాటని తీసుకెళ్ళి వీడి సినిమాలు వీడికి 100 సార్లు చూపించుము. కర్రెలు గూడి ఎక్కసె కమలాడా సరస్వతి శిశు మందిరాల్లో అన్ని పాఠశాలను ఇంగ్లీష్ మీడియం వచ్చింది. దాదాపు 3 years నుంచి 10th ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే మనం శిశు మందిరాల్లోనే ఎందుకు పిల్లలను చదివించాలి? మంచి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ శిశు మందిరాల్లో మనం ఎందుకు విద్యార్థులు చేర్పించాలి, చదువు చేర్పించాలి. అయితే ఇక్కడ విద్య అనేది మామూలుగా మార్కులు తెచ్చుకోవడం ఒకటే కాకుండా చాలా విశేషాలు చదువులో ఉంటాయి, విద్యలో ఉంటాయి. అందువలన పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్స్లో విద్య అంటే విద్య ఉంటుంది. అక్కడ చదువు, మార్కులు అంత మాత్రమే ఉంటాయి. వేరే విశేషాలు అక్కడ ఏమీ ఉండవు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏమంటారు, మా పిల్లవాడికి మార్కులు కావాలి, ఎక్కువ మార్కులు రావాలి, 90% అబౌవ్ 90% రావాలి, అయితే పైకి చదువుకోవడానికి వీలుంటుందనేది ఒక ధ్యేయం. కానీ అందరి ఐక్యూ సమానంగా ఉండదు, అందరూ ఆ స్థాయికి వెళ్ళలేరు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లా అధికారులచే గచ్చిరోలిలో సమావేశం. మావోయిస్టుల కదలికల సమాచారం సరిహద్దుల రాష్ట్రాల అధికారులు పరస్పరం పంచుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. మంచిర్యాల పట్టణంలో వైభవంగా వైభవ్ జ్యువెలరీ. జిల్లా కేంద్రంలో తెలుగు రాష్ట్రాల్లో వైభవ్ వారి 15వ జ్యువెలరీ షోరూం ప్రారంభం. ప్రజలకు స్వేచ్ఛాయుత ఓటు హక్కు భరోసానిస్తూ బెల్లంపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.
ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం పాత బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కేంద్ర బలగాలతో భారీ ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.